ఈ వీడియోలో 'విక్కీ విద్యాక ఓ వాళ్ళ వీడియో' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక బాలీవుడ్ మూవీ భయ్యా. తెలుగులో అయితే ఉండదు. హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 32 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి విక్కీ విద్య ఒక న్యూ మ్యారీడ్ కపుల్ అనమాట. వాళ్ళ ఒక ప్రైవేట్ వీడియో అయితే ఎవరో దొంగలించడం అయితే జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది? అసలా వీడియో ఎవరి దగ్గర ఉంది? దానికి మరి విక్కీ విద్య వాళ్ళు ఏం చేశారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే విక్కీ విద్యాక ఓ వాళ్ళ వీడియో. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి యునీక్ కాన్సెప్ట్ భయ్యా. కాన్సెప్ట్ అయితే నచ్చింది నాకు. జనరేషన్ కొంచెం రెలవెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన చూసాం కదా, చాలా వీడియోలు అయితే బయటికి లీక్ అవుతూ ఉంటున్నాయి. సో దాన్ని కాన్సెప్ట్గా అయితే తీసుకున్నారు. దాన్ని కొంచెం హ్యూమర్ టచ్ చేసి సెన్సిటివ్గా చూపించారు. సో అందుకని నాకు ఆ కాన్సెప్ట్ అయితే నచ్చింది. అండ్ మెయిన్లీ పర్ఫార్మెన్సెస్ భయ్యా. విక్కీ అండ్ విద్య క్యారెక్టర్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే మంచి న్యాచురల్గా ఉంటుంది. కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా చేశారు. ఇట్ వాస్ గుడ్. అండ్ స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. చాలా నీట్గా తీసుకెళ్ళిపోయారు. ఎక్కువగా ఏం డ్రాగ్ చేయలేదు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం టైం తీసుకున్నారు ప్లాట్లోకి తీసుకెళ్ళడానికి. తర్వాత 2 అవర్స్ మొత్తం మూవీ నీట్గా తీసుకెళ్ళిపోయారు. ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా మంచిగా అనిపించింది. అండ్ ఆ కామెడీ అండ్ ఎమోషన్స్ అక్కడక్కడ వర్కౌట్ అవుతాయి భయ్యా. కామెడీ అన్నది కొంచెం క్రింజ్ అయితే ఉంటుంది. అందరికీ కామెడీలో ఒకే ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయిందన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఎమోషన్స్ పరంగా కూడా టాప్ నాచ్ అయితే లేదు, కానీ ఇట్ వాజ్ యావరేజ్ భయ్యా. గుడ్ అని చెప్తా. అండ్ చివరికి ఒక మెసేజ్ అయితే ఇద్దామని చూస్తారు. ఆబ్వియస్లీ తెలిసింది ఇలాంటి మూవీస్లో మెసేజ్ అయితే ఉంటుందని చెప్పేసి పర్లేదు ఒక మాదిరిగా. అది కూడా నెగిటివ్స్ వచ్చేసి ప్రెడిక్టబుల్ ఉంటుందన్నమాట మూవీ అంతా కూడా. తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరుగుద్ది అన్నది మనకి తెలిసిపోతుంటుంది, గెస్ చేయొచ్చు. కొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది రైటింగ్స్ అన్నవి. అండ్ ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే చాలామంది ఉంటారు. అనవసరం అనిపించింది భయ్య ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా. మెయిన్ ఆ క్రింజ్ కామెడీ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఒక పోలీస్ రోల్ క్యారెక్టర్ ఒకటి, అండ్ చందా అని చెప్పేసి చందా రాణి, వీళ్ళ క్రింజ్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి అందరికీ నచ్చచ్చో లేదో నాకు తెలియదు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. చిరాకు వచ్చింది నాకు అవన్నీ చూస్తుంటే. అండ్ అనవసరమైన సాంగ్స్, అనవసరమైన ఎక్స్ప్రెషన్ సీన్స్ కూడా ఉంటాయన్నమాట. అవి కూడా లేకుండా ఉంటే బాగున్నాయి. బాలీవుడ్ వాళ్ళు మొత్తం బాగానే తీస్తారు, కానీ ఏదో ఒక ఐటమ్ సాంగ్ లాంటివో, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ సాంగ్ లాంటివో పెట్టకపోతే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండదు మరి. సో అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఎండింగ్ కొంచెం లిబర్టీ తీసుకున్నారేమో అన్న ఫీల్ వచ్చిందనమాట. క్లైమాక్స్ ఏదో హడావిడిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఏదైతే చేసేస్తారనమాట. ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే కొంతమందికి అది కన్వీనియంట్గా అనిపించవచ్చు, బాగుండొచ్చు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఆ ఎండింగ్ అన్నది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే ఒక ఎంటర్టైనర్, చూద్దాము టైం పాస్కి అనుకుంటే చూడొచ్చు భయ్యా. హిందీ వచ్చు అనుకుంటే, లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో అయితే ఒక కిస్సింగ్ సీన్ అండ్ 1, 2 అడల్ట్ సీన్స్ ఉంటాయి ఒక సాంగ్తో కలుపుకుని. అపార్ట్ ఫ్రమ్ దట్ మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. వాళ్ళు కూడా 97% ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి అయితే మార్క్ కొట్టారు వాళ్ళు కూడా, మూవీ వాళ్ళు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.